ఏలూరు జిల్లాలో అధికారుల ఓవర్ యాక్షన్ మితిమీరిపోయిందా? జిల్లాలో మంత్రులు ఎమ్మెల్యేల మాటను అధికారులు వినడం లేదా? అధికారుల తీరుతో ప్రజలకు సంక్షేమం దూరమైందా? ఇదే విషయంపై జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో మంత్రులు సీరియస్ అయ్యారా? అధికారుల తీరు ఎందుకు మారడం లేదనే చర్చ జరుగుతోందా? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర అవుతుంది. పాలనపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తిగా ఫోకస్ పెట్టారు. సూపర్ 6 పథకాల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లబ్ధిదారులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగొద్దని హెచ్చరిస్తున్నారు. కానీ ఏలూరు జిల్లాలో మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల ఆదేశాలను అధికారులు అసలు పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తుంది. ఈ విషయంలో మంత్రులు, అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. తాజాగా ఏలూరు కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో కూడా అదే సీన్ కనిపించడంతో మంత్రులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ఇదే విషయమై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల ముందు ఎమ్మెల్యేలు నెత్తి నోరు బాదుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. కొద్ది రోజులుగా ఏలూరు జిల్లాలో అధికారుల తీరు చూసి స్వయంగా ఎమ్మెల్యేలే షాక్ అవుతున్నారు. కొద్ది రోజులుగా ఎమ్మెల్యేల మాటలకు అధికారులు విలువ ఇవ్వడం లేదనే భావన ప్రజాప్రతినిధులలో బలంగా పెరిగిపోతుందట. తాజాగా దింతులూరు, కైకలూరు నియోజకవర్గాల మధ్య కోమటిలంక రోడ్డు నిర్మాణం విషయంలో సీనియర్ నాయకులు చింతమనేని, కామినేనిలకు సమాధానమిచ్చే దిక్కు లేకుండా పోయిందట. మరోవైపు జెడ్పీ వ్యవహారం అంతకు మించి అన్నట్టుగా ఉందట. ఇక్కడ కేంద్ర మంత్రి ఎంపీకి ఆన్సర్ చేసే దిక్కు లేకుండా పోయిందంటున్నారు. జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ, కేంద్ర మంత్రి శ్రీ శ్రీనివాస్ వర్మ, ఎంపీ పాక, ప్రభుత్వ విప్ బొలిశెట్టి ఇతర ఎమ్మెల్యేలంతా సమావేశానికి వచ్చాక కూడా అధికారులు అడ్రస్ లేకుండా పోయారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా అభివృద్ధి కోసం జరగాల్సిన సమావేశాలు ఉత్తుత్తి మీటింగుగా మారిపోతున్నాయని, అధికార యంత్రాంగం వ్యవహారం కల్లేలు లేని గుర్రాల్లా మారిపోతున్నాయన్న చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఏలూరు జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాలు రొటీన్గా మారిపోయాయనే చర్చ జరుగుతుంది. అధికారుల నిర్లక్ష్యంతో పలు ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయన్న చర్చ జరుగుతుంది. అటు ప్రజా సమస్యలు పరిష్కారం కాక అధికారుల పట్టింపు లేని ధోరణి మరింత అసహనాన్ని పెంచుతుందని సమాచారం. అసలు మంత్రులు, ఎమ్మెల్యేల మాటే చెల్లుబాటు కాకపోతే అధికారులు ఎవరి మాట వింటారనే ప్రశ్న తలెత్తుతున్నాయి. అయితే పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఏలూరు జిల్లా అభివృద్ధి కళ్ళెం లేని గుర్రంలా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి అధికారుల నిర్లక్ష్యం, మంత్రుల హెచ్చరికలు, ఎమ్మెల్యేల అసహనంతో ప్రజాప్రతినిధులు వర్సెస్ అధికారులు అన్నట్టుగా సీను మారిపోయింది.